వరంగల్ ఎనిమముల వ్యవసాయ మార్కెట్కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెళ్లారు. పత్తి యార్డుని పరిశీలించి రైతులతో మాట్లాడారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, మాలోతు కవిత పత్తి యార్డును పరిశీలించారు. ఒక్కొక్క సంచి తెచ్చుకుంటే ఇచ్చినావా? 2 ఎకరాలు వేసినావు, 5 ఎకరాలకు 10 రోజులు లైన్ నిలబడవు యూరియాకు. అచ్చా, టైం మీద అందలే, అందాక నిలబడిపోయింది, లాస్ అయినావు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక యూరియా దొరకలే అనుకుంటారు రైతులు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. జిన్నింగ్ మిల్లులన్నీ మూతపడ్డాయి, పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది.